విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు? ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా? మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేడని కూడా గడపదాట్రు. అట్లాంటిది మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమా ఏ బాబు మీకెవరికైనా తెలుసా? తెలీదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. నువ్వు ఊరుకోవే. మన పిల్లలకి హైదరాబాద్ కొత్తగానే తిరిగి వచ్చేస్తారులేవే. ఊరుకోవే. ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ క్యాస్ట్ ఏంటమ్మా? నువ్వు నోరు ముయ్యరా. సారీ బాబా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదు లేక, నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదాంతో జరిపించాడా మన డాడీ? సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సుని మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ల మా ప్రేమ కోసం 25 ఏళ్లు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేదు. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనకు ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. అన్నీళ్ళ కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయి ఎంత ట్యాగ్ కూడా నీకు ఉండొచ్చు కానీ నీ మూలంగా 10 సార్లు అబర్షన్ చేసుకుని నాకు లేదు. తిరిగితే కడుపు దాకా కర్రా వస్తుందేటమ్మా. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీప్ గా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో. నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నేను చచ్చాకని గుర్తుంచుకో. నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావే? నిన్ను ఎలా కాదే? బ్లాక్మెయిల్ చేస్తావా? బెదిరిస్తావా నన్ను? నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా 2 మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం గాని మగాడు 2 పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా? పిచ్చిదనా, లే లే. డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా. ఓకే? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంట్రా? నేనే నిన్ను ఊరికమ్మ ఎక్కిస్తా. డాడీ, పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు. కంప్లైంట్ రాసుకోండి సార్. మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి. అలాగని గుక్కడి మంచినీళ్ళు కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న తింటే మానేసింది. 2 రోజులుగా మంచం పట్టిందని ప్రకటన ఇప్పించండి సార్. ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఓకే ఓకే, మీరెవరో కంగారు పడకండి. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేయిస్తాను. రఘు. ఎస్ సార్. స్వామి వారి హాస్టల్లోనే ఉంటారు. అవును. ఏమిటి కడకం? అక్కడ చూడ ఎంతమంది జనం ఉన్నారు. పిల్లలు వచ్చారేమో. వెళ్ళి చూద్దాం పద. తప్పను.
అమ్మా గీత మెరొచ్చడమ్మా మెరొచ్చడమ్మా ఒక్కసారి చూడండమ్మా అయ్యో అయ్యో అమ్మా గీత అమ్మా గీత మీ అమ్మొచ్చింది ఒక్కసారి చూడండమ్మా అయ్యా చూడండి అయ్యా చూడండి అయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి అయ్యా సార్ సీతా గీత అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్ అతని తండ్రి కోటేశ్వరరావు స్టేట్ క్లబ్ ఓనర్ బాపినేడు గారు ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కాలేజీ ప్రొఫెసర్సో తోటి విద్యార్థులు లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డు యు మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దులా తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను. మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అనే చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు. సార్, ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. 3 ఏళ్ల వీళ్ల ప్రేమ కన్నా 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి కేసు. హియర్ ఈజ్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంత అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్, మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందు ఉంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటాం? స్టేట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్ లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యూ షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి వచ్చిన అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. నో 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 నో. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతా గీతలవే కదా? కాదు సార్.
సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాళ్ళ అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అసలు హత్య చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశాను. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధము లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నరసమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్ల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేల ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు. మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు, సార్, అతను నన్ను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడు. నేను చెడిపోయిన దాన్ని, కానీ నాకు మనసు ఉంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్ సీతగీతలు చెప్పేశారు. అది దారుణంగా చెప్పేశారు సార్. 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి 4 చుక్కలు కన్నీళ్లు కాచేస్తేనే అన్యాయం న్యాయమైపోదమ్మా. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు కాచేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్ళు. చెప్పండి అయ్యా. చాలు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతా గీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు